ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ప్రెస్ మీట్ లో చిరంజీవి పవన్ కళ్యాణ్ పేర్లను ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులు చనిపోయినప్పుడు తాను స్వయంగా వెళ్లి కలిశారని గుర్తు చేశారు. దీనిపైన ఇప్పుడు రచ్చ నడుస్తోంది. కొన్ని రోజులుగా అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీగా మారిందని వార్తలు వచ్చాయి. పుష్ప 2 మూవీ విడుదలయ్యాక పుష్ప 2 మూవీ టీం వెళ్లి చిరంజీవిని కలిశారు. కానీ బన్నీ కలవలేదు. ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్టు అయ్యాడో మళ్లీ ఈ రెండు ఫ్యామిలీలు కలవడం వంటి సన్నివేశాలు కనిపించాయి. ఇటీవల చిరు ఇంటికి బన్నీ వెళ్లారు. రైట్, ఇక నిన్న బన్నీ ప్రెస్ మీట్ ప్రస్తావించారు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. దాంట్లో ప్రెస్ మీట్ లో ముఖ్యంగా కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. రైట్, దీని గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. దీనిపై మరిన్ని పూర్తి అప్డేట్స్ ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, హిమబిందు, పుష్ప 2 మూవీ ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు నెలకొల్పుతుంది. మరొక వైపు అల్లు అర్జున్ కు ఆనందం లేకుండా కూడా పోయిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో డిసెంబర్ 4వ తారీఖున ప్రీమియర్ షో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇదే విధంగా దీనిపై అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, ఇదే విషయంపై అరెస్ట్ కావడం, తర్వాత బెయిల్ రావడం, ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం అంటే టకటక ఒక ఊహించిన పరిణామంలో అంతా జరిగిపోయాయి. అయితే ఈ ఘటన తర్వాత అనేక రకాలుగా నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు బిందు. ముఖ్యంగా నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మరొక పక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ ఇష్యూ పై మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక రకంగా అల్లు అర్జున్ పై కూడా ఫైర్ అయ్యారని తెలుస్తుంది. అల్లు అర్జున్ రావడం వల్ల ఇదంతా జరిగిందన్నారు. పోలీసులు అనుమతి నిరాకరించినా కూడా డిసెంబర్ 4వ తారీఖున రాత్రి థియేటర్ కి వచ్చారన్నారు. అప్పుడు ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయలేని విధంగా అక్కడ సిచ్యువేషన్ మారిపోయిందన్నారు. చివరికి పోలీసులు వచ్చి అల్లు అర్జున్ వెళ్ళమన్నా కూడా కారులో నుంచి కూర్చొని రూఫ్ టాప్ ఓపెన్ చేసి అభిమానులకు అభివాదం చేశారన్నారు. సో దానివల్లే అదంతా జరిగింది. అలాగే అల్లు అర్జున్ నిన్న రాత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి తనను పోలీసులు వెళ్ళమనలేదు, తన టీం వచ్చి చెబితే వెళ్ళిపోయినని చెప్పడం, రోడ్ షో చేశానడంలో నిజం లేదు. అదేవిధంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చిరంజీవి పవన్ కళ్యాణ్ పేర్లను ప్రస్తావించారు. గతంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులు ఏదో ఒక కారణంలో చనిపోయినప్పుడు తాను స్వయంగా కలిశానని కూడా గుర్తు చేశారు. దీనిపై ఇప్పుడు రచన నడుస్తోంది బిందు. కొన్ని రోజులుగా అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ మారింది. ఇద్దరి మధ్య అటు రెండు కుటుంబాల వద్ద యుద్ధమైన వాతావరణం కొనసాగుతున్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. పుష్ప 2 మూవీ విడుదలయ్యాక పుష్ప మూవీ టీం వెళ్లి చిరంజీవి కలిశారు. కానీ బన్నీ మాత్రం కలవలేదు. ఎప్పుడైతే బన్నీ అరెస్ట్ అయిన అంటే చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లే టైంలో చిరంజీవి మరియు తన సతీమణి సురేఖతో అల్లు అర్జున్ ఇంటికి రావడము, ఫ్యామిలీని పరామర్శించి వెళ్లడము, తర్వాత ఈ రెండు ఫ్యామిలీలు కలవడం లాంటి సన్నివేశాలు అయితే కనిపించాయి. అయితే ప్రస్తుతం ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఘటనపై చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంత్రులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సోషల్ మీడియా వేదిక ద్వారా వచ్చు, అలాగే మీడియా ముఖంగా కూడా వాళ్ళ యొక్క కామెంట్స్ ని చెప్తున్నారు బిందు. అయితే ఇటీవల చిరంజీవి ఇంటికి బన్నీ వెళ్ళడం కూడా మనందరికి తెలిసింది. అయితే అప్పుడు తనకి సంభవించినటువంటి ఆపద నుంచి కాపాడాలని ఇండైరెక్ట్ గా కూడా అల్లు అర్జున్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ముగ్గురిని తను ఈ ఇష్యూ నుంచి బయటపడాలని కూడా నెట్టింట్లో అయితే ట్రోల్స్ చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం, మరొక వైపు ఏపీలో సీఎం చంద్రబాబు సైతం అంటే ఇదంతా తనకి రేవంత్ రెడ్డి తన శిష్యుడు అంటూ కూడా ఇదంతా తనే చేస్తున్నంటూ కూడా ఒక రకమైన సోషల్ మీడియాలో ఒక రకమైన ట్రోల్స్ అయితే అవుతున్నాయి. అయితే చిరంజీవి పవన్ కళ్యాణ్ కలిస్తే తనకి ఈ ప్రాబ్లం నుంచి బయట పడతారంటూ కూడా ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ అనుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది అంటూ కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే చెబుతున్నారు. చిరంజీవికి రేవంత్ తో, తెలంగాణ సీఎం రేవంత్ తో కూడా మంచి కమ్యూనికేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అటు ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడితే తనకి కొంత రిలీఫ్ దొరకొచ్చినట్టు కూడా బన్నీ అనుకుంటున్నారని తెలుస్తుంది. అందుకే తాజాగా పవన్ కళ్యాణ్, చిరంజీవి పేర్లు కూడా అల్లు అర్జున్ ప్రస్తావించడం సోషల్ మీడియాలో మాత్రం జోరుగా ప్రచారం కొనసాగుతుంది. సో ఏది ఏమైనా అల్లు అర్జున్ ఆలోచనలో ఎంత నిజం అనేది మనకైతే పక్కగా తెలియదు. కానీ మొత్తానికి ఒకవేళ తను తీసుకునే స్టెప్ అయితే డెఫినెట్ గా తను తీసుకునే నిర్ణయం వెనకైతే ఈ గందరగోళానికైతే పుల్ స్టాప్ పడే అవకాశం అయితే ఉంటుంది బిందు.